వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. జ్యోతిష్ శాస్త్రంలో అప్పుడే పుట్టిన పిల్లల యొక్క ఆరోగ్యాన్ని చూడడానికి ఎలా ఉందో చూడడానికి కొన్ని యోగాలు చూస్తారనమాట. అంటే కొన్ని పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి బాలారిష్ట దోషాలు ఏమన్నా ఉన్నాయా అనేది చూసి తత్సంబంధమైన గ్రహాలకి వైదిక జ్యోతిషం ప్రకారంగా శాంతి జపాలు చేయించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ బాలారిష్ట యోగం, బాలారిష్ట దోషం ఏంటంటే ఇది యోగం కాదు, ఇది బాలారిష్ట దోషం అనమాట. సో ఈ దోషంలో పెట్టిన పిల్లలు వాళ్ళు చిన్నప్పుడే చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అంటే వాళ్ళ ఆయుష్ ఎలా ఉన్నది, అసలు వాళ్ళు సర్వైవ్ అవుతారా, బతికి బయటపడతారా అనే విషయం అనేది చాలా సందిగ్ధంలో పడుతుందన్నమాట. ఈ బాలారిష్ట దోషం ఉంటే జాతకంలో ఇది ఏంటి అంటే, ఏ విధంగా బాలారిష్ట దోషం వస్తుంది అంటే, నేను చెప్పిన గ్రహాలు చెప్పిన స్థానాల్లో ఉంటే అవి బాలారిష్ట దోషాన్ని పుట్టిన శిశువు కలగజేస్తాయి. లగ్నంలో శని, తృతీయంలో గురువు, 6లో శుక్రుడు, 7లో కుజుడు, 9లో రాహువు. ఇదే కాకుండా చంద్రుడు పాపగ్రహాలతో కలవటం, అలాగే మారక స్థానమైన ద్వితీయ స్థానంలో పాపగ్రహాలు ఉండటం, 6, 8, 12 స్థానాలు, 2, 6, 8, 12 స్థానాలు, ఈ 4 స్థానాల్లో కూడా పాపగ్రహాలు ఉండటం. సో నేను చెప్పిన ప్యాటర్న్, నేను చెప్పిన కాంబినేషన్స్ కనుక ఉంటే ఆ శిశువుకి ఖచ్చితంగా బాలారిష్ట దోషం ఉన్నట్టు, అంటే అల్పాయుష్తో పుట్టినట్టు. సో ఆ శిశువుని కాపాడుకోవడానికి ఏ గ్రహాలు బాలారిష్టానికి కారకులయ్యారో ఆ గ్రహాలకి జప, తర్పణ, హోమ, దాన, రుద్రాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే అన్ని గ్రహాలు బాలారిష్టంలో ఉండకపోవచ్చు. కొంతమందికి 3 గ్రహాలు, 2 గ్రహాలు బాలారిష్టంలో ఉండొచ్చు. అయినా సరే ఏ గ్రహాలైతే బాలారిష్ట అవస్థలో ఉన్నాయో ఆ గ్రహాలకి వైదిక జ్యోతిష్యం అనే రీత్యా ఈ యొక్క శాంతి అనేది చేయించుకుంటే ఆ శిశువు ఆరోగ్యంగా చిరంజీవిగా ఉంటాడనమాట. సో ఫ్రెండ్స్, ఈ బాలారిష్ట యోగం గురించి మీకు నచ్చితే, ఈ బాలారిష్ట దోషం గురించి